మా అమ్మ నాన్న తలుచుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మునక్కాళ్ళు ఎంత బాగా కాపొచ్చిందో అండి. ఓన్లీ మనం కిచెన్ కంపోస్ట్ చూడండి, కిచెన్ కంపోస్ట్ నేను వేయడం వల్ల విపరీతంగా కాపు అనేది వచ్చింది. 7-8 కాయలు వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. మునక్కాళ్ళంతా చెట్టంతా పోతుందండి. నిజంగా మనం వేస్ట్ చేయకుండా, ఎన్విరాన్మెంట్లో పడేయకుండా, అక్కడ పెద్ద ఇది చేయకుండా, పొల్యూట్ చేయకుండా ఈ విధంగా కిచెన్ కంపోస్ట్ని మనము మన ఇళ్లలో చిన్న టెర్రస్ గార్డెన్లో పెట్టుకొని మనం కంపోస్టింగ్ చేసి మన యొక్క ఉత్పత్తులను మనం పెంచుకోవచ్చండి. చాలా మటుకు మునక్కాళ్ళు వస్తుంటాయి, ఆకుకూరలు వచ్చేస్తూ ఉంటాయి మనకి. బీర, నెక్స్ట్ బెండ ఇవన్నీ ఈజీగా పెరుగుతాయి. టమాటాలు కొద్దిగా టైం టేకింగ్, దోసకాయ బాగా వస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న కూరగాయలు వేసుకున్నాం అనుకోండి, కొన్నిటికే మనం వెళ్ళొచ్చు మార్కెట్కి. చాలా మటుకు మార్కెట్కి వెళ్ళడం అనేది కూడా తగ్గిపోతుందండి. ఈ విధంగా మంచి బెనిఫిట్స్ ఉన్న మన కిచెన్ కంపోస్ట్ని మనం ఈ విధంగా చేసుకుంటే చూడండి, అక్కడ మునక్కాళ్ళు నేను చూపిస్తున్నాను. ఈ మునగ చెట్టు ఆకులు ఎంతో ఉపయోగపడతాయి కషాయాలుగా. ఈ కషాయాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. తమలపాకు పెంచుకుంటే తమలపాకు కషాయం, పారిజాతం ఆకు కషాయము, ఎన్నో కషాయాలు మన మేడ మీదే మనకు పెరుగుతున్నాయి. వాటిని తయారు చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండవచ్చండి. సో తర్వాత ఈ కిచెన్ కంపోస్ట్ నేనేం చేస్తాను, ఇలా ఇచ్చింది పైన ఇక్కడ ఇంకా విత్తనాలు వేయలేదు, స్ప్రెడ్ చేసేసి దీని మీద మళ్ళీ ఇంకో లేయర్ పేడ పెట్టేస్తాను. పేడ కప్పేయడం వల్ల ఇది బాగా చలికాలం, చీమలు ఏమీ రావండి. సో ఇది వెజిటబుల్ పీల్సే కాబట్టి చీమలు రావు. అన్నం కూడా నేను వేస్తూ ఉంటాను, చీమలు రావు. నెక్స్ట్ ఎండకు బాగా ఎండిపోతుంది. పేడ కప్పేయడం వల్ల చాలా బాగా మనకు ఈల్డ్ అనేది వస్తుంది. రేపు బుధవారం నాకు సీడ్స్ దొరుకుతాయండి సంతలో, వాటిని తీసుకొచ్చి నేను వేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎంజాయ్మెంట్ మనం అనుకున్నది సాధించవచ్చండి. బోల్డ్ వెజిటబుల్స్ మనకు వస్తూనే ఉంటాయండి. ఈ విధంగా నేను కప్పేయడం అనేది జరిగింది కిచెన్ కంపోస్ట్. చూడండి ఆవు పూలు, ఆవాలు కూడా నేను చూపిస్తున్నాను. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మొగ్గలు చూడండి ఎలా వచ్చినాయో, చామంతి మొగ్గలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.